ఈ రోజు మనం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏమిటి, ఎప్పుడు ఈ సర్టిఫికేట్ అవసరమవుతుంది, ఎవరు ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే చట్టబద్ధులైన వారసుల ధృవీకరణ పత్రం. ఇది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన అన్ని ఆస్తులు ఎవరికి చెందాలో తెలియజేసే గవర్నమెంట్ సర్టిఫికేట్. ముఖ్యంగా ఇంటి కుటుంబ పెద్ద మరణించినప్పుడు తదుపరి లీగల్ వారసుడు ఎవరో తెలుసుకోవడానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చాలా ముఖ్యమైనది. ఎగ్జాంపుల్, మన ఇంటి పెద్ద తండ్రి అతను చనిపోతే తన లీగల్ వారసులు ఎవరు అని తెలుసుకునే సర్టిఫికేట్. తన లీగల్ వారసులు ఎవరు అంటే భార్య లేదా కొడుకులు లేదా కూతుర్లు లేదా మరణించిన వ్యక్తి యొక్క తల్లి లేదా తండ్రి. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన స్థిరాస్తులు మరియు బీమా, పెన్షన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని క్లెయిమ్స్ చేయడానికి అర్హత ఉన్న వ్యక్తులు. ఆ వ్యక్తులను లీగల్ హెయిర్స్ అని అంటాము. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే విద్యుత్ కనెక్షన్, హౌస్ ట్యాక్స్, పట్టా బదిలీ, బ్యాంక్ అకౌంట్ మొదలైనవి బదిలీ చేసే ప్రయోజనం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా రిజిస్టర్ డాక్యుమెంట్ ప్రకారం యజమాని అకస్మాత్తుగా చనిపోతే ఆస్తికి సరైన యజమాని నిర్ణయించడానికి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతిపాదిత ఆస్తితో వ్యవహరించడానికి, సరైన యజమానులు ఎవరో తెలుసుకోవడానికి, కాబోయే కొనుగోలుదారులు, రుణ మంజూరు అధికారం మరియు అన్ని వాటాదారులకు లీగల్ వారసుల సర్టిఫికేట్ కీలక పాత్ర పోషిస్తుంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం తప్పనిసరిగా కలిగి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమిటంటే డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఏదైనా గుర్తింపు కార్డ్, రేషన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్లికేషన్ ఫామ్, మరణించిన వ్యక్తి యొక్క నివాస చిరునామా, అలాగే ₹2 స్టాంప్. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం. మొదటగా మండల కార్యాలయాన్ని సంప్రదించాలి లేదా అధికార వెబ్సైట్లో లాగిన్ అవ్వడం ద్వారా అప్లికెంట్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక రెండవది ఏమిటంటే అప్లికేషన్ ఫామ్ అప్లికెంట్ తహసీల్దార్ నుండి పొందవలసి ఉంటుంది. మూడవది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్లో అడిగిన విధంగా అవసరమైన అన్ని పత్రాలను అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ డెత్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డ్, ప్రూఫ్స్ అన్నీ వాళ్ళు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగవది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఆ ఫామ్ని మనము మండల కార్యాలయానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన అధికారులు ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ పూర్తయిన తర్వాత అప్లికెంట్కి రసీద్ ఫామ్ను ఇస్తారు. అప్లికెంట్ ఫామ్ ఇచ్చిన తర్వాత వివరాలను ధృవీకరించడానికి తహసీల్దార్తో పాటు విఆర్ఓలు విచారణ చేస్తారు. ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారులు నివేదికను తహసీల్దార్కి ఇస్తారు. తహసీల్దార్ నివేదిక మరియు ధృవీకరణ ఆధారంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తుదారులు 30 రోజుల దరఖాస్తులలో లీగల్ వారసుడి సర్టిఫికేట్ అందుకుంటారు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతిపాదిత ఆస్తితో వ్యవహరించడానికి, సరైన యజమానులు ఎవరో తెలుసుకోవడానికి, కాబోయే కొనుగోలుదారులు, రుణ మంజూరు అధికారం మరియు అన్ని వాటాదారులకు లీగల్ వారసుల సర్టిఫికేట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆస్తిని నమోదు చేసే సమయములో కొనుగోలుదారుడు ఆ మొత్తాన్ని పరిష్కరించడానికి చట్టబద్ధమైన వారసుల ధృవీకరణ పత్రాన్ని అడగాలి మరియు అర్హత కలిగిన వారసులందరి సంతకాన్ని పొందాలి. అతను ఈ ప్రక్రియను కోల్పోతే అతను చట్టపరమైన ప్రాసిక్యూషన్ అవసరమయ్యే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ వారసులు ఉన్నప్పుడు వారు తప్పనిసరిగా ఏదైనా డీడ్ ఆఫ్ కన్వెయన్స్ను అమలు చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎంత అవసరమో. మీకు మా ఛానల్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. Thank you for watching the video.